Hello everybody, welcome back to our Suman Guru Information YouTube channel. Dear followers, ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసినందుకు మీకు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. అంతేకాకుండా ఎన్నాళ్ళుగా సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఎవరైతే ఏపీ మెగా డిఎస్సిలో విజయ ప్రభంజనం సృష్టించారో అటువంటి ఫాలోవర్స్ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నేను అభినందనల్ని తెలుపుతున్నాను. నిజంగా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఇకపోతే ఎవరైతే ఏపీ మెగా డిఎస్సిలో ఇంకా ఇంతవరకు కాల్ లెటర్స్ అందుకోలేదో అటువంటి వారు భయపడొద్దు, చింతించకండి. మీరు కంపల్సరీగా కాల్ లెటర్స్ అందుకుంటారు. బార్డర్ మార్కుల్లో ఉన్నవాళ్ళు కాల్ లెటర్స్ అందుకుంటారు. ఇంకా సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ అనేవి రానున్నాయి సోమవారం నుంచి. కంపల్సరీగా ఈ రెండు సెకండ్ లిస్ట్లో కానీ థర్డ్ లిస్ట్లో కానీ బార్డర్ మార్కుల్లో ఉన్నవాళ్ళు కాల్ లెటర్స్ అందుకునే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఎవరు కూడా ఐధైర్యపడవద్దు. ఇంకా డిఎస్సి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ముగిసే వరకు కూడా ఇంకా ఎంతమందికి కాల్ లెటర్స్ వస్తాయో, ఎంతమందికి అవకాశాలు తొడతాయో వేచి చూడండి. అదృష్టలక్ష్మి మీ ఇంటి ముందుకు రావచ్చు. కాబట్టి మీ జీవితంని వెలుగులమయంగా నింపొచ్చు. వెయిట్ చేయండి. ఎవరు కూడా అధైర్యపడకండి. ఇకపోతే ఏపీ మెగా డిఎస్సి 2025లో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వారికి అవకాశాలు మూసుకుపోలేదు. ఇంకా బాధపడుతూ కూర్చోకండి. దయచేసి మీరు ఎవరైతే డిసప్పాయింట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే తేరుకోండి. ఇంకా మీ ముందు చాలా అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. ఆ అవకాశాలని అందుకోవాలి అంటే మీరు ఈ మూడు నుంచి బయటపడాల్సి ఉంటుంది ముందు. ఎందు గురించి అంటే ఏపీ మెగా డిఎస్సిని కోల్పోయాము అని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో మళ్ళీ దాన్ని కోల్పోయినటువంటి అవకాశాన్ని మనం తిరిగి తీసుకురాలేం. కానీ వస్తున్న అవకాశాలని మనం చేజార్చుకోకూడదు. కాబట్టి ఆ మూడు నుంచి వెంటనే మనంతటి మనం రికవరీ అయ్యి మన బాధని ఎవరికి చెప్పుకున్నా కూడా ఎవరూ చేసేదేం లేదు. అయ్యో పాపం అంటారు, లేకపోతే వెనకెట్టుకొని వాళ్ళు నవ్వుకుంటారు తప్పించి నీ సమస్యని ఎవరు కూడా పరిష్కరించలేరు. కాబట్టి నీ సమస్య పరిష్కారం అవ్వాలంటే నీకు నువ్వే ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఫైటింగ్ అనేది ప్రారంభించాలి. మన జీవితం అనేది ఒక పోరాటం. ఓకే, కాబట్టి ఏది కూడా ఏ విజయం కూడా ఈజీగా మనకి రాదు. ఫైట్ చేస్తేనే చివరి వరకు మనం ఫైట్ చేస్తూ ఉంటేనే మనకి విజయాలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి విజయాలు అందుకోవడం కోసం మరిన్ని అవకాశాలు మీ ముందుకు వస్తున్నాయి. వస్తున్న అవకాశాలని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. సరేనా? అయితే ఇప్పుడు ఎవరైతే ఏపీ మెగా డిఎస్సిలో సరైనటువంటి ప్రతిభ కనబరచలేకపోయారో అటువంటి వారి కోసం మళ్ళీ మనం క్లాసెస్ అనేవి ప్రారంభించేస్తున్నాం. అయితే ఇప్పుడు మన ముందు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, వాటిని ఎలా మనం అందిపుచ్చుకోవాలి, ఈ విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. మొదటగా చూడండి, మీరు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులని, తెలంగాణ అభ్యర్థులని, మీరు ఏ రాష్ట్రం చెందిన వారైనా కూడా మీ ముందు ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి నోటిఫికేషన్ 10,000 పోస్టులతో 10,000 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అనేది రానుంది. దీనిలో పీజీటీ, టీజీటీ టీచింగ్ పోస్టులతో పాటు నాన్ టీచింగ్ అంటే హాస్టల్ వార్డెన్స్ వంటి నాన్ టీచింగ్ అంశాలు కూడా ఉన్నాయి. టీచింగ్ అండ్ నాన్ టీచింగ్లో 10,000 అబోవ్ వేకెన్సీస్తో ఈఎంఆర్ఎస్ వస్తుంది. ఇందులో పీజీటీ అంటే తెలుగు సబ్జెక్ట్ కూడా ఉంటుంది. తెలుగు సబ్జెక్టు పీజీటీ, టీజీటీ ఉంటుంది. అలాగే మిగిలిన అన్ని సబ్జెక్టులు కూడా ఉంటాయి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే ఇంతకుముందు వీడియోలు నేను చేశాను. వాటి లింక్స్ ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, వెళ్ళి చూడండి. ఇకపోతే ఇది మొదటి అవకాశం. మీకు తప్పనిసరిగా 2025వ సంవత్సరంలోనే డిసెంబర్లో అంటే ఈ ఇయర్ ఎండింగ్లో ఈ నోటిఫికేషన్ రావడానికి 99% అవకాశాలు అనేవి ఉన్నాయి. దీని తర్వాత ఈఎంఆర్ఎస్ తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు నవోదయ విద్యాలయాలు, దాని తర్వాత కేంద్రీయ విద్యాలయాలు. నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాల నుంచి ఇక్కడ 16,000 పైన
ఇక్కడ వేకెన్సీస్తో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ విభాగాల్లో రిక్రూట్మెంట్ అనేది చేపడుతున్నారు. కాబట్టి ఇక్కడ దాదాపు మీకు 27,000 వరకు అవకాశాలు అనేవి ఇక్కడ వస్తున్నాయి. 27,000 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్లు రానున్నాయి. వీటిని అందుకోవడం కోసం మనం ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఇకపోతే తెలంగాణ స్టేట్ నుంచి డిఎస్సి అనేది కనీసం 5,000 నుంచి 6,000 పోస్టులతో తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. తెలంగాణ డిఎస్సిలో అంటే ఇప్పుడు చాలామంది చూడండి, ఎంతోమంది వివిధ ఉద్యోగాల కోసం, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళ ఉద్యోగాల కోసం బెంగళూరు, చెన్నై, పూణే, ముంబై ఇటువంటి ఇతర రాష్ట్రాలకి వెళ్తూ, ఇతర నగరాలకు వెళ్తూ, అవసరమైతే కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశ విదేశాలకి వెళ్తున్నారు ఉద్యోగం కోసమే. కాబట్టి మనం డిఎస్సి కోసం ఆ మాత్రం తెలంగాణ వెళ్ళామా? కాబట్టి ఇక్కడ తెలంగాణ డిఎస్సి అనేది ముందు ఉంది. ఇక్కడ ఏపీ డిఎస్సిలో ఎవరైతే జస్ట్ అక్కడి వరకు వెళ్ళి జాబ్ మిస్ అయిపోయారో అటువంటి వాళ్ళ దగ్గర కంటెంట్ అనేది ఉంటుంది. మీరు ప్రిపేర్ అయినటువంటి ప్రిపరేషన్ అనేది మీ దగ్గర ఉంటుంది. అయితే ఈ ప్రిపరేషన్ అనేది ఇంక స్టాప్ చేయకండి. ఇప్పుడు ఏదైతే మీరు ఇంతవరకు సబ్జెక్ట్ గెయిన్ చేశారో ఆ గెయిన్ సబ్జెక్ట్కి ఇంకా పుషప్ ఇస్తూ ఇంకా సబ్జెక్ట్ అనేది ఇంక ఎక్కువగా గెయిన్ చేయండి. గెయిన్ చేసి తెలంగాణ డిఎస్సిలో నాన్ లోకల్ కేటగిరీ విభాగంలో మంచి మార్క్స్తో స్కోరింగ్ సాధించి జాబు ఓపెన్లో కొట్టేందుకు ప్రయత్నం చేయండి. దీనికోసం మనం ఏం చేయాలి, ఏ విధంగా మనం ప్రయత్నం చేయాలి అన్నది ఈ వీడియోలో మీకు చెప్తాను. జస్ట్ మీరు చూస్తూ ఉండండి. ఇకపోతే తెలంగాణ నుంచి డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ అలాగే జూనియర్ కాలేజీ లెక్చరర్స్ నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. సో దీనికి కూడా మీరు పోటీ పడవచ్చు. నాన్ లోకల్ విభాగంలో దీనికి కూడా గట్టి పోటీ ఇవ్వచ్చు. ఇకపోతే 6వ ఛాన్స్ ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏటా డిఎస్సి అని చెప్పి అంటున్నారు. ప్రతి ఏటా డిఎస్సి కండక్ట్ చేస్తాం అని చెప్పి నారా లోకేష్ గారు అంటున్నారు. సరే, ప్రతి ఏటా అనేది వస్తుందా లేదని పక్కన పెడితే వీళ్ళు కంపల్సరిగా మరో ఎలక్షన్కి వెళ్ళేలోపు ప్రతి ఏటా డిఎస్సి అంటున్నారు. కాబట్టి ఎలక్షన్కి వెళ్ళేలోపు తప్పనిసరిగా 2027-28 ఈ మధ్య ఏపీలో ఒక 6,000 పోస్టులతో మనం డిఎస్సి నోటిఫికేషన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2027-28 ప్రాంతంలో ఏపీలో మరొక డిఎస్సి నోటిఫికేషన్ని మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. అప్పటి వరకు మీ యొక్క వయసు, ఏజ్ రిలాక్సేషన్ అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు మరొక ఏపీ మెగా డిఎస్సికి మీరు సిట్టింగ్ వేయచ్చు. అర్థమవుతుందా? ఇప్పటి నుంచి సిట్టింగ్ వేయాలి. సో ఇది ఎలాగా అనేది చెప్తాను. జస్ట్ మన ముందు ఉన్న అవకాశాలని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే డిఎస్సితో పాటు ఏపీపీఎస్సి అంటే ఏపీ గవర్నమెంట్ నుంచి 2026కు సంబంధించి జాబ్ క్యాలెండర్ అనేది రానుంది. జాబ్ క్యాలెండర్ అనేది రానుంది. 2026 జాబ్ క్యాలెండర్ అనేది రానుంది. ఈ జాబ్ క్యాలెండర్లో ప్రతి ఏటా డిఎస్సి అంటున్నారు కాబట్టి మనం డిఎస్సిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే దాని తర్వాత తప్పనిసరిగా ఏపీపీఎస్సి నుంచి గ్రూప్ 1 150 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత గ్రూప్ 2 ఒక 400 పోస్టుల పైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత ఎస్ఐ పోలీస్ విభాగంలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే డిఎల్స్, జేఎల్స్ డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ అలాగే జూనియర్ కాలేజీ లెక్చరర్స్ ఈ పోస్టులు కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. వీటితో పాటు ఎండోమెంట్ ఏపీ ఎండోమెంటు ఒక 130 పోస్టుల వరకు మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఇప్పుడు వచ్చినటువంటి ఎండోమెంట్ అనేది ఇది క్యారీ ఫార్వర్డెడ్ పోస్టులు 7 వేకెన్సీస్తో వచ్చింది. కానీ మెయిన్ నోటిఫికేషన్ అనేది 2026 జాబ్ క్యాలెండర్లో తప్పనిసరిగా రావడానికి అవకాశం అనేది ఉంది. ఏపీ గవర్నమెంట్ నుంచి 2026లో
2026 జనవరి నుంచి జూన్ మధ్య జాబ్ క్యాలెండర్ అనేది వస్తుంది. ఈ జాబ్ క్యాలెండర్లో భారీగా ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి మనము ఒక్క డిఎస్సి అని చెప్పి కూర్చోకుండా మనకంటూ వేకెన్సీస్ అనేవి, ఆపర్చునిటీస్ అనేవి మనం క్రియేట్ చేసుకుంటూ, ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ, మనం ఆ ఆపర్చునిటీస్కి సరైనటువంటి బ్యాక్గ్రౌండ్ ప్రణాళిక మనం గీసుకుంటూ, ఆ ప్రణాళిక ప్రకారం మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలా ప్రిపేర్ అయితే ఇక్కడ ఏదో ఒక జాబ్లో ఇక్కడ ఈ కొలువులో ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. మనకి ఇక్కడ ఈఎంఆర్ఎస్లో సెటిల్ అవుతారా, లేకపోతే ఎన్విఎస్ కేవీఎస్లో సెటిల్ అవుతారా? ఎన్విఎస్ కేవీఎస్లో తెలుగు పోస్టులు ఉండకపోవచ్చు. లేకపోతే తెలంగాణ డిఎస్సిలో ఇక్కడ సెటిల్ అవుతారా, లేకపోతే తెలంగాణ డిఎల్స్ జేఎల్స్లో సెటిల్ అవుతారా నాన్ లోకల్ కింద, లేకపోతే ఏపీలో మరో డిఎస్సి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తారా, లేకపోతే ఏపీ గవర్నమెంట్ 2026 జాబ్ క్యాలెండర్ని అందుకోవడం కోసం ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఇవన్నీ కూడా అందుకోవడం కోసం ప్రయత్నం చేస్తారా? మీకంటూ ముందు ఒక అవగాహన, క్లారిటీ అనేది మీరు ఏర్పాటు చేసుకోండి. సో దీని ప్రకారం ఏంటంటే, నాకు తెలిసి ఇప్పుడు ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా మనకున్నటువంటి క్వాలిఫికేషన్కి, మనకున్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి ఏ నోటిఫికేషన్ సూటబుల్ అయినా కూడా దాన్ని అందుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి. అలా అందుకునే ప్రయత్నం చేసిన తర్వాత ఆ ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత మళ్ళీ నీకు నచ్చిన ఉద్యోగంలోకి నువ్వు వెళ్ళొచ్చు. కాబట్టి వీటిలో ఏదొచ్చినా కూడా ముందు దాన్ని అందుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి. మరి ఇవి అందుకోవడం కోసం ప్రయత్నం చెయ్యాలి అంటే మనం ఏం చెయ్యాలి? ఏడుస్తూ కూర్చుంటే వీటిని మనం అందుకోలేం. వెంటనే అక్కడ ఈ ఏపీ మెగా డిఎస్సి అనేటటువంటి ఈ వలయం నుంచి మనం బయటికి రావాలి. ఈ డిసప్పాయింట్లో ఉంటే ఇంక నువ్వు అలాగే ఉండిపోతావు. దీని నుంచి బయటపడాలి. బయటపడి మనము ఇప్పుడు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాలి. ఎలా కంటిన్యూ చేయాలి ఇప్పుడు చూద్దాం. మరి ఇన్ని వేకెన్సీస్ అనేవి మీకు నేను ఇప్పుడు చూపించడం జరిగింది కదా. ఈ వేకెన్సీస్ అన్నిటికీ ఎలా ప్రిపేర్ అవ్వాలి? మళ్ళీ మనము పార్ట్ టైం జాబ్ చేస్తామా, లేకపోతే పార్ట్ టైం డ్యూటీలు చేస్తామా, లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ప్రిపరేషన్ కూర్చుంటామా అన్నది మనం తేల్చుకోవాల్సిన సమయం ఇది. ఇక్కడ అభ్యర్థి ఏ విధమైనటువంటి సమస్య ఎదుర్కొంటున్నాడంటే, ఇటు ఎక్కువ ఏజ్ అయిన వాళ్ళు వెనక ఫ్యామిలీ ఉంటుంది, ఇటు ఫ్యామిలీని వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిట్టింగ్ వేసేదిమా అంటే వీళ్ళకి కుదరదు. ఏదో ఒక జాబ్ చేసుకోకపోతే నెలకు ఒక 20,000 30,000 ఎంతో ఇంటికి తెచ్చుకోకపోతే తన వెనక ఉన్నటువంటి ఫ్యామిలీని సాకలేడు. కాబట్టి వెనక ఫ్యామిలీ ఉంటుంది. అలాగే గృహిణులు ఉన్నారంటే గృహిణులు రోజంతా ఇంటి పని చేసుకుని ఉంటారు. వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక బ్యాచులర్ లాగా, అంటే పెళ్లి కానిటువంటి బ్యాచులర్స్ ఎవరైతే ఉంటారో, బ్యాచులర్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూర్చుని పోవచ్చు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జాబ్ వచ్చే వరకు అలాగా కూర్చుని పోవచ్చు, సిట్టింగ్ వేసేవచ్చు. కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇటు లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, అలా కూర్చోవాలంటే ఫ్యామిలీ నడవదు. కాబట్టి మరి ఇప్పుడు ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే చూడండి, ఇన్ని వేకెన్సీస్ మీకు చూపించాను కదా. సో ఈ వేకెన్సీస్ని మనం అందుకోవాలంటే ముందు డియర్ ఫ్రెండ్స్, ముందు మీరు ఫస్ట్ ప్రయారిటీ టెట్కి ఇవ్వండి. టెట్కి మొదటి ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు టెట్ 135 140 మార్కులు ఉంటే టెట్ జోలికి వెళ్ళకండి. లేదా టెట్లో స్కోరింగ్ తక్కువ ఉంటే కనుక, ఇప్పుడు టెట్ తక్కువ స్కోరింగ్ ఉంచుకొని డిఎస్సిలో మనం ఫస్ట్ ర్యాంక్ వెళ్ళిపోతాము అని కళ్ళ కండము, అది కాస్త అవివేకం అని చెప్పి అనుకుంటాను నేను. ఎందు గురించి అంటే, ఇక్కడ టెట్లో అట్లీస్ట్ మనం 140 మార్కులు ఇక్కడ స్కోర్ చేయాల్సి ఉంటుంది. 140 మార్క్స్ టెట్లో మనం స్కోర్ చేయాల్సి ఉంటుంది. 140 మార్కులు టెట్లో స్కోర్ చేస్తే మనవి 19 మార్క్స్ డిఎస్సికి యాడ్ అవుతాయి. 19 మార్క్స్ డిఎస్సికి యాడ్ అయినప్పుడు డిఎస్సిలో అట్లీస్ట్ నీకు 80కి ఒక 65 మార్కులు వచ్చినా కూడా, 80కి 65 మార్కులు వచ్చినా కూడా ఇదేమవుతుంది, 65 ప్లస్ 19 ఎన్ని మార్కులు అవుతున్నాయి నీకు? సో 84 మార్క్స్ వస్తున్నాయి. 84 మార్క్స్ అనేవి వస్తున్నాయి. మరి మొన్న స్కూల్ అసిస్టెంట్స్, తర్వాత ఎస్జిటిస్, సెకండ్ గ్రేడ్ టీచర్స్, స్కూల్ అసిస్టెంట్స్ ఎవరు కొట్టారండి? ఈ జాబ్లను ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు?
80 మార్క్స్ అబోవ్ ఉన్న వాళ్ళే వెళ్ళిపోయినారు. 80 మార్క్స్ అబోవ్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళే స్కూల్ అసిస్టెంటు ఎస్జిటి పోస్టుల్ని ఎత్తుకుని వెళ్ళిపోయారు. మరి మాస్టరు మనము టెట్లో హైయెస్ట్ స్కోర్ లేకుండా స్కూల్ అసిస్టెంటు ఎస్జిటి పోస్టులను మనం ఎత్తుకుని వెళ్ళిపోగలమా? ఆ స్కోర్ మనం సాధించగలమా? డిఎస్సిలో కష్టమే కదా. కాబట్టి ఇక్కడ మనము 80 మార్క్స్ స్కోర్, అదే ఏపీ మెగా డిఎస్సి అవని, తెలంగాణ డిఎస్సి అవని, ఏ డిఎస్సి అవని 80 మార్క్స్ మనము అధిగమించాలి అంటే తప్పనిసరిగా ఇక్కడ టెట్లో 140 మార్క్స్ మనం సాధించాల్సి ఉంటుంది. క్లియర్ కదా. కాబట్టి ఇప్పుడు మనం ఇమీడియట్గా మనం ఏం చేయాలి, సెప్టెంబర్ నెలలో ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత సెప్టెంబర్ 10వ తేదీ తర్వాత కంపల్సరిగా ఏపీలో టెట్ నోటిఫికేషన్ ఉంటుంది. మరి ఈ టెట్లో మనం 140 మార్కులు సాధించాలి అంటే ఇప్పుడు ఏం చేస్తాం, దీనికి ఏం చేయాలి? ఇక్కడ మీరు టెట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మాస్టరు ఇక్కడ టెట్కి మీరు ప్రిపేర్ అవ్వాలి. టెట్ ఎలాగైనా కూడా 140 మార్కులు తెచ్చుకోవాలి కదా. 140 మార్కులు టెట్లో తెచ్చుకోవాలంటే ఇక్కడ మీరు ఏం చేయాలి మాస్టరు, ముందు సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30కి 30 మార్కులు మీరు సాధించాల్సి ఉంటుంది మాస్టర్. సిడిపి అనేది 30/30 పడాల్సిందే. 30/30 పడాల్సిందంటే మీరు ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకంని మీరు స్టడీ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారి ఎటువంటి ప్రామాణిక పుస్తకాలని మీరు స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇటువంటి ప్రామాణిక పుస్తకాలను చక్కగా మీరు స్టడీ చేస్తూ ఒక్కొక్క కాన్సెప్ట్ని స్టడీ చేస్తూ బాగా కాన్సెప్ట్ అనేది ఆకలింపు చేసుకున్న తర్వాత అవి చదువుతున్నప్పుడు మాస్టరు ఒక్కొక్క అంటే ముఖ్యమైన అంశాల కింద మీరు హైలైటర్తో హైలైట్ చేసుకుంటారో, లేకపోతే పెన్తో దాన్ని అండర్లైన్ చేసుకుంటారో, పెన్సిల్తో అండర్లైన్ చేసుకుంటారో అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్ చేసుకున్న తర్వాత మాస్టరు ఈ కాన్సెప్ట్ అంతా కూడా ప్రిపేర్ అయిన తర్వాత దీనిలో ఉన్న కాన్సెప్ట్ మొత్తం వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దాని వెనక ఉన్నటువంటి కాన్సెప్ట్ వెనక ఉన్నటువంటి బిట్స్ని ప్రాక్టీస్ చేయండి. దీని వెనక ప్రతి కాన్సెప్ట్ వెనక కూడా 100 కొద్ది బిట్స్ అనేవి ప్రాక్టీస్ బిట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఈ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. సో కాన్సెప్ట్ పూర్తి చేశారు, బిట్స్ ప్రాక్టీస్ చేశారు. దాని తర్వాత ఏంటంటే మాస్టరు ఇక్కడ ఈ కాన్సెప్ట్ నుంచి ముఖ్యాంశాలు అవసరమైన దగ్గర చార్టులు, కోడింగు అంటే చదివిన అంశము ఎగ్జామ్లో మర్చిపోకుండా మనకంటూ ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది కదా. సో ఇక్కడ చదువుకున్నాం, ఇక్కడ ఆ కాన్సెప్ట్ ఎగ్జామినేషన్ హాల్లో మర్చిపోకూడదు. దానికంటూ ఒక కోడ్ అనేది ఎవరికి వాళ్ళు సెట్ చేసుకుంటూ ఉంటారు. కోడింగు ఇవి మన నోట్స్లో ఉండాలి. అలాగే చదువుతున్నప్పుడు మాస్టరు ప్రతి పేజీలోన ఇప్పుడు నోట్స్ ఇది అనుకుంటే ఇది పేజీ అనుకుంటే ఈ పేజీలోన ఈ మాత్రం స్పేస్ అనేది ఖాళీ ఉంచండి మాస్టర్. ఇవే రాయండి, ఈ మాత్రం ఖాళీ ఉంచండి మాస్టర్. ప్రతి పేజీలు కూడా ఖాళీ ఒకటే ఉంచండి. ఎందుకు ఉంచాలంటే మీరు చదివిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లేకపోతే మాదిరి ప్రశ్నపత్రాలు వివిధ వార్తాపత్రికల్లో వాటిలో వస్తూ ఉంటాయి. వార్తాపత్రికలు వచ్చినవి, లేకపోతే ఎక్కడైనా మోడల్ పేపర్స్ మీరు చూసినవి, లేకపోతే ప్రీవియస్ ఇయర్ తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలు చూసినవి ఉంటాయి. అటువంటివి ఏమైనా వచ్చినప్పుడు ఏదైనా ముఖ్యమైనవి అంటే ఇక్కడ మీరు ముఖ్యమైన పాయింట్లు రాసుకున్నప్పుడు కూడా వాటిలో నుంచి కాకుండా ఇంకేమైనా పాయింట్ మీకు కనిపించింది అటువంటివి ఇక్కడ మీరు రాసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా నోట్స్ అనేది చక్కగా మెయింటైన్ చేస్తారు. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. దాని తర్వాత ఇది అయిపోయిన తర్వాత మాస్టరు చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి ఇది చదువుతున్నప్పుడే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు టెట్కి మీరు ముందు ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. టెట్ మీరు చదవండి. టెట్ ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే సిడిపి అయిపోయిన తర్వాత మీరు రోజు మొత్తము ఒకే కాన్సెప్ట్ తీసుకుంటారా, లేదా రోజుకి 2 కాన్సెప్ట్లు తీసుకుంటారా, మీ ఇష్టం. అంటే చైల్డ్ డెవలప్మెంటు మరియు ఇంగ్లీష్ గ్రామర్, లేదా చైల్డ్ డెవలప్మెంటు మరి తెలుగు వ్యాకరణం, లేదా చైల్డ్ డెవలప్మెంటు మన మదర్ సబ్జెక్టు ఎలా చదువుతారో మీ ఇష్టం. మొత్తానికైతే టెట్ అనేది చైల్డ్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత అంటే ఇక్కడ ఇంగ్లీష్ గ్రామర్ మాస్టర్,
ఇంగ్లీష్ గ్రామర్ నుంచి ఎలాంటి బిట్స్ ఇస్తున్నాడు, ఏ ఏ అంశాలు ఎక్కువగా ఇస్తున్నాడు అనేది మీరు ఒకసారి చెక్ చేయండి మాస్టారు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లోకి వెళ్ళండి మాస్టారు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లోకి వెళ్ళిన తర్వాత మాస్టారు ఇంగ్లీష్ గ్రామర్ నుంచి ఏ ఏ అంశాల నుంచి మనకి ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాడు, అంటే ఏమేమి అడుగుతున్నాడు, ఎక్కడ మనకి మార్కులు పోతున్నాయి అనే విషయం మనకు తెలిసిపోతుంది. అంటే ఏ కాన్సెప్ట్లో మనం వీక్గా ఉన్నాం, ఏ కాన్సెప్ట్ నుంచి బాగా మనం ఇంగ్లీష్ గ్రామర్ అనేది మనం ఆన్సర్ చేస్తాం అనేది మనకి విషయం తెలిసిపోద్ది. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి స్టడీ చేసిన తర్వాత దానికి తగ్గట్టు ఇంగ్లీష్ గ్రామర్ ఏదైనా ఒక మంచి పుస్తకం మీ దగ్గర ఉంటుంది నాకు తెలిసి, అది ప్రిపేర్ అవ్వండి. లేకపోతే యూట్యూబ్ ఛానల్లో ఎంతోమంది మంచి మంచి యూట్యూబర్స్ ఇంగ్లీష్ గ్రామర్ మంచి కాన్సెప్ట్స్ అందిస్తున్నారు. ఎవరిదో ఒకరిదే ఫాలో అవ్వండి. మరి 10 ఛానల్స్ కాకుండా ఎవరు బాగా అందిస్తున్నారు ఇంగ్లీష్ గ్రామర్ వాళ్ళదే ప్రతిరోజు ఫాలో అవ్వండి. మీకు మళ్ళీ చెబుతున్నాను, ఇంగ్లీష్ గ్రామర్ మొదటి నుంచి చివరి వరకు ఎవరిదో ఒకరిది మాత్రమే ఫాలో అవ్వండి. చక్కగా ఆ అన్ని కాన్సెప్ట్లు కూడా పూర్తయిపోవాలి. ఈ విధంగా ఇంగ్లీష్ గ్రామర్ నుంచి కూడా మాస్టర్ 30/30 పడాలి, అంతే. 30/30 పడాలి. దాని తర్వాత తెలుగు వ్యాకరణం, తెలుగు నుంచి మాస్టారు, తెలుగు నుంచి మీరు ఏం చేస్తారంటే ముఖ్యంగా వ్యాకరణ అంశాలు, పదజాలము ముఖ్యంగా మొదటి ప్రాధాన్యం ఇవ్వండి. వ్యాకరణ అంశాలకి మొదటి ప్రాధాన్యం ఇవ్వండి, పదజాలంకి మొదటి ప్రాధాన్యం ఇవ్వండి. సందులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సులు, దీని తర్వాత అది మీరు ఏ సబ్జెక్ట్ అవని నేను అందరికీ కామన్గా చెబుతున్నాను నేను. వ్యాకరణ అంశాలు, తర్వాత అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్త్యర్థములు, జాతీయములు, తర్వాత పొడుపు కథలు, ఇలా చాలా అంశాలు ఎన్నో ఉంటాయి. మీ టెట్ సిలబస్ తీయండి. టెట్ సిలబస్ తీసిన తర్వాత మీ టెట్ సిలబస్లో తెలుగు సిలబస్ ఏముందో ఒకసారి చూడండి. చూసిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లలో ఏమేమి అడిగాడో చూడండి. దానికి తగ్గట్టు తెలుగు నోట్స్ అనేది ఇక్కడ మీరు ఫ్రేమ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మాస్టారు తెలుగు నోట్స్ అయిపోయింది కదా, ఇలాగా ఇది ఒక 30 మార్కులు, ఇక్కడ కూడా 30కి 30 మార్క్స్ పడాల్సిందే. సో ఇక్కడ సిడిపి, ఇంగ్లీషు, తెలుగు 90 మార్కులకి 90 మార్కులు ఇక్కడ పడాల్సిందే. ఇకపోతే దాని తర్వాత మాస్టారు ఇక్కడ ఏమొస్తుంది, మీ యొక్క మదర్ సబ్జెక్ట్ అనేది వస్తుంది. మదర్ సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఈ మదర్ సబ్జెక్ట్లో మాస్టరు ఇక్కడ సోషల్ స్టడీస్ వాళ్ళైతే చక్కగా సోషల్ కంటెంట్, సోషల్ మెథడాలజీ అనేది ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయినప్పుడు మీరు 6వ తరగతి నుంచి వీలైతే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి స్కూల్ సోషల్ టెక్స్ట్ బుక్స్ని చూసి స్కూల్ టెక్స్ట్ బుక్స్ని మీరు ఫాలో అవ్వండి. మీరు దేనికి ప్రిపేర్ అయినా కూడా మీకు స్కోర్ అనేది బాగా రావాలి. మంచి స్కోర్ రావాలంటే నా బెస్ట్ సలహా స్కూల్ టెక్స్ట్ బుక్స్ని మీరు బాగా పేజీ టు పేజీ మీరు అంటే చదవండి. స్కూల్ టెక్స్ట్ బుక్లు చదువుతున్నప్పుడు ముఖ్యమైన అంశాలని అండర్లైన్ చేసుకోండి. ముఖ్యమైన అంశాలను అండర్లైన్ చేసుకుని ఆ ముఖ్య అంశాలని ఈ నోట్స్కి యాడ్ చేయండి. స్కూల్ టెక్స్ట్ బుక్ని చదవాలి. స్కూల్ టెక్స్ట్ బుక్ ఒక కాన్సెప్ట్ చదువుతున్నప్పుడు కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత అందులో ముఖ్యమైన పాయింట్లు హైలైట్ చేసుకోవాలి. ఆ హైలైట్ చేసుకున్న అంశాలు నోట్స్కి యాడ్ చేసుకోవాలి. ఇది అవసరమైన దగ్గర చార్టులు వేస్తారు, అవసరమైన దగ్గర కొన్ని మాదిరి ప్రశ్నలు కూడా ఒక కాన్సెప్ట్ నుంచి ఒక 10 వరకు మీరు రెడీ చేసుకుంటారు అవసరమైతే. ఈ విధంగా నోట్స్ని మీరు రెడీ చేసుకోండి. నోట్స్ అనేది ఇలాగా మీ మదర్ సబ్జెక్ట్ అనేది చదవండి. అలాగే తెలుగు వాళ్ళు అవుతారు. తెలుగు ఇప్పుడు సోషల్ కాకుండా మన తెలుగు ఫ్రెండ్స్ ఉన్నారు. మీరేం చేస్తారంటే మీరు కూడా 3వ తరగతి నుంచి అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి సరిపోతాయి. అయినా కూడా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్కూల్ టెక్స్ట్ బుక్స్ని మీరు ఫాలో అవ్వండి. ఫాలో అవుతూ వాటిలో ఉన్నటువంటి పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, దాని తర్వాత వీటితో పాటు వ్యాకరణ అంశాలు, జాతీయాలు, పొడుపు కథలు, వీటితో పాటు కవులు, వాటి ముఖ్య అంశాలు, అలాగే సాహిత్య ప్రక్రియలు, పాఠ్యాంశాల ఉద్దేశాలు, ఇలాగా ప్రధానమైన అంశాలని కవర్ చేస్తూ వాటిని టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేస్తూ వాటిని నోట్స్కి యాడ్ చేసుకోండి. దాని తర్వాత తెలుగు మెథడాలజీ లేదా సోషల్ మెథడాలజీ, వీటిని కూడా చక్కగా మీరు ఒక నోట్స్లో ముఖ్యమైన పాయింట్స్ని ఇలాగ రాసుకోవాల్సి ఉంటుంది. ప్రిపేర్ అవుతూ ఉండాలా.
ప్రిపేర్ అయింది ముఖ్యమైన అంశాలు రన్నింగ్ నోట్స్ లాగా. మీ నోట్స్ ఏంటంటే రన్నింగ్ నోట్స్ లాగా ఉండాలి. అంతే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మ్యాటర్ మొత్తం నోట్స్లోకి కాపీ పేస్ట్ చేయకండి. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మ్యాటర్ మొత్తం కాపీ పేస్ట్ చేయకండి. టెక్స్ట్ బుక్ని చదవాలి. టెక్స్ట్ బుక్ని క్షుణ్ణంగా చదివిన తర్వాత అందులో ముఖ్యమైన అంశాలు నోట్స్లోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది టెక్స్ట్ బుక్ని కాన్సెప్ట్ అంటే కాన్సెప్ట్ కోసం టెక్స్ట్ బుక్ చదవాలా, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలా, అర్థం చేసుకున్న తర్వాత ఆ కాన్సెప్ట్ నుంచి ఏవేవి రిమైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళినంత వరకు ఏ పాయింట్లు మనం మర్చిపోవడానికి అవకాశం ఉందో ఆ పాయింట్లని, ఏ పాయింట్లు ఎగ్జామినేషన్ హాల్లో వస్తాయో ఆ పాయింట్లను మాత్రమే నోట్స్లో రాసుకోవాలి, కాన్సెప్ట్ మొత్తం కాదు. అలా రాసిన తర్వాత ఇకపోతే మెథడాలజీ మీకు ఏది బెస్ట్ బుక్ అనిపిస్తే ఆ బుక్ అనేది మీరు చక్కగా ఫాలో అవ్వండి. ఈ విధంగా మీ నోట్స్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది అలాగే మీకు ఇంతకుముందు ఏం చెప్పాను, టెట్ 2 పేపర్లు కూడా రాయాలి. ఈ విధంగా ఒక పేపర్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, ఏ పేపర్ అయినా కూడా సిడిపి, ఇంగ్లీషు, తెలుగు కామన్. ఇక్కడ తెలుగు వాళ్ళు అయితే తెలుగు కంటెంట్ రాసుకుంటారు. తెలుగు కంటెంట్తో పాటు సోషల్ కంటెంట్ మెథడాలజీ ఇక్కడ ఎక్స్ట్రా వస్తుంది. సోషల్ కంటెంటు ప్లస్ మెథడ్ ఇవి ఎక్స్ట్రా వస్తాయి. అంతే. ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్స్ట్రాగా సోషల్ చదువుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మీరు తెలుగు మీడియంలో చదువుకోండి. సో ఈ విధంగా చదువుకున్న తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా తెలుగు ప్లస్ సోషల్ కంటెంట్, సోషల్ మెథడాలజీ, తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ ఓవరాల్గా టెట్ ప్రిపరేషన్ అనేది క్లోజ్ చేస్తారు. తర్వాత ఏంటంటే అవుద్దంటే ఇక్కడ సేమ్ తెలంగాణ సిలబస్ మన ఆంధ్రప్రదేశ్ సిలబస్ ఒకేలాగా ఉంటుంది. ఎక్కడో ఒక 10% మారుతుంది. 10% కంటే ఎక్కువ మారిపోదు. అది సోషల్ అవని తెలుగు అవని. అర్థమవుతుంది. ఒక 10% ఆ తెలంగాణలో ఉండేటువంటి లోకల్ అంశాలు అనేవి మీకు కనిపిస్తాయి. వాటిని ఎక్స్ట్రాగా చదువుకోవాల్సి ఉంటుంది. అలా చదువుకున్నప్పుడు మీరేం చేస్తారంటే తెలంగాణ టెట్, టీఎస్ టెట్, తర్వాత ఏపీ టెట్ రెండిట్లో కూడా 140/150 వరకు స్కోర్ అనేది మీరు సాధించగలరు. మరి మరొక దారి లేదు ఇవన్నీ మేము చేయలేమంటే కాంపిటేటివ్ ఫీల్డ్ నుంచి వెళ్ళిపోండి అంతే. మరి ఇంకొక మాట మాట్లాడద్దు. లేదు కాంపిటేటివ్ ఫీల్డ్లో గట్టి పోటీ చేస్తామంటే చదవాల్సిందే, మరి ఇంకొక దారి లేదు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే తెలంగాణ టెట్, ఏపీ టెట్ 140కి 140 మార్కులు పడాల్సిందే. ఏంటి, సోషల్ ప్లస్ తెలుగు 2 పేపర్లు కూడా రాయండి. సోషల్ ప్లస్ తెలుగు. ఎందు గురించి అంటే ఏ డిఎస్సిలో ఏ పోస్టులు ఎక్కువ ఉంటే తెలియదు. ఒకవేళ ఒక డిఎస్సికి తెలుగు పోస్టులు పూర్తి లేవు, ఓపెన్లో ఒక 2-3 మాత్రం ఉన్నాయి. కానీ సోషల్ మాత్రము ఒక 30 వరకు ఓపెన్లో ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారు, మీరు వదులుకుంటారా? అది కాబట్టి అవకాశాలు ఎక్కువగా సృష్టించుకోవాలి. కాబట్టి ఇప్పటి నుంచి బాగా ప్రిపేర్ అవ్వండి. సోషల్ కంటెంట్, తెలుగు కంటెంట్ 140 మార్కులు టార్గెట్ వేసుకుని వెళ్ళండి. ఏది ఏమైనా కూడా ఇక్కడ ఒక ఎక్స్ట్రాగా సోషల్ కంటెంట్ మెథడాలజీ మాత్రమే చదువుకుంటే సరిపోతుంది. అది కూడా 6వ తరగతి నుంచి ముఖ్యంగా 8వ తరగతి 10వ తరగతి వరకు, అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, మరీ ముఖ్యంగా 8వ తరగతి వరకు సోషల్ టెక్స్ట్ బుక్స్ మెథడాలజీ ఎక్స్ట్రా చదువుకుంటే సరిపోతుంది. వీటితో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇది మరి ఎంత ప్రిపేర్ అవుతారు కదా, 140 మార్కుల వరకు ఎంత హార్డ్గా మీకు ప్రిపేర్ అవుతారు కదా, ఈ హార్డ్ ప్రిపరేషన్ అనేది సీటెట్ కూడా యూజ్ అవుతుంది. సీటెట్ కూడా ఉపయోగపడుతుంది. సీటెట్ అండి జస్ట్ క్వాలిఫై అయితే చాలండి. సీటెట్ క్వాలిఫై అయితే చాలు. సీటెట్ మనకి ఇక్కడ వచ్చినటువంటి వెయిటేజీ అనేది సీటెట్లో మీకు 140 మార్కులు వచ్చినా కూడా ఇక్కడ వెయిటేజీ తీసుకోరు. ఈఎంఆర్ఎస్కి కానీ, కేవీఎస్కి కానీ, ఎన్విఎస్కి కానీ అక్కడ వెయిటేజీ అడగరు. జస్ట్ క్వాలిఫై అయ్యేవలేదో చూస్తారు. కాబట్టి ఎంత హార్డ్గా ప్రిపేర్ అయినప్పుడు సీటెట్ నువ్వు క్వాలిఫై అయిపోతావు. సీటెట్ జస్ట్ 100 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. 100 మార్క్స్ ఈజీగా వస్తాయి నీకు. కాకపోతే ఇక్కడ నువ్వు తెలుగులో ఏదైతే చదువుతావో దాన్ని చదివినప్పుడే వాడికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ టెర్మినాలజీ కూడా నువ్వు చదువుకుంటూ అక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంగ్లీష్ టెర్మినాలజీ అంటే నువ్వు ఏ కాన్సెప్ట్ అయితే నువ్వు చదువుతున్నావో
ఆ కాన్సెప్ట్ యొక్క ఇంగ్లీష్ టెర్మినాలజీ నువ్వు అర్థం చేసుకుని సీటెట్ అనేది అంటే ముందుకెళ్ళిపోతూ ఉంటే సీటెట్ నువ్వు ఈజీగా క్వాలిఫై అయిపోతావు 100 మార్క్స్తో. ఇది కాబట్టి ఇకపోతే ఇది నోట్స్ 1, ఇది నోట్స్ 1. నోట్స్ 2 మీ మదర్ సబ్జెక్టు కంటెంట్ ప్లస్ మెథడాలజీకి కేటాయించండి. నోట్స్ 3 జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ, దీనికోసం నోట్స్ 3. నోట్స్ 3 కోసం కూడా మీరు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి సోషల్ ప్లస్ సైన్స్, ఇవి 2 బాగా చదవండి. సోషల్ స్టడీస్, సైన్స్, అలాగే ఈవీఎస్. దాని తర్వాత ఏంటంటే 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్, ఇవి కూడా మీరు ఫాలో అవ్వండి. ఎందు గురించి? అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీలో చిన్న చిన్న అర్థమెటిక్ లెక్కలు కూడా ఇస్తూ ఉంటాడు. సో చిన్న చిన్న అర్థమెటిక్ లెక్కలు మీరు సాల్వ్ చేయగలగాలంటే మీకు ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఇటువంటివి సరాసరి ఇటువంటివి 7వ తరగతి వరకు ఉన్నటువంటి మ్యాథ్స్ బేసిక్స్ అనేవి మీకు తెలిసి ఉండాలి. ఇది జనరల్ స్టడీస్ కోసం. అయితే జనరల్ స్టడీస్ కోసం సుమన్ గురు జనరల్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్ మనకు ఉంది, దాని లింక్ కింద ఇచ్చాను. అలాగే తెలుగు కంటెంట్ కోసము ఎడ్యుకేషన్ ఛానల్ ఉంది, దాని లింక్ కింద ఇచ్చాను. మరి టెట్ కోసము మన ఛానల్ ఇప్పుడు ఏ ఛానల్ చూస్తున్నారో ఈ ఛానల్లో టెట్ కంటెంట్ ఇస్తాను, ఇది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మన కంటెంట్ అనేది ఫ్రీగా వస్తుంది. నేను ఇస్తున్నటువంటి కంటెంట్ ఫ్రీగా మీరు నోట్స్లో రాసుకోండి. 3 నోట్స్లు మీరు మెయింటైన్ చేస్తూ 3 నోట్స్లో కంటెంట్ రాసుకోండి. లేదు మేము నోట్స్ రాసుకోవడానికి మాకు టైం లేదు అంటే 1000 రూపీస్తో మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. మెంబర్షిప్ తీసుకుంటే ఆ నోట్స్ కూడా నేనే ఫ్రేమ్ చేసి మీకు ప్రతిరోజు కూడా అందిస్తూ ఉంటాను. లేదు అంటే కనుక అక్కర్లేదు సార్ మాకు ఫ్రీ కంటెంట్ ఇవ్వండి, నోట్స్ మేము ప్రిపేర్ చేసుకుంటామంటే 3 ఛానల్స్లలో 3 కంటెంట్లు నడుస్తూ ఉంటాయి. ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క కంటెంట్ నడుస్తూ ఉంటుంది. ఒకే ఛానల్లో మొత్తం అన్ని కంటెంట్లు పెట్టేస్తే కన్ఫ్యూజ్ అయిపోయి అభ్యర్థులు అంటే నెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, నెట్ సెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇదంతా ఈ టెట్ సిలబస్ అవసరం ఉండదు. టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, వీళ్ళకి నెట్ సిలబస్ అవసరం ఉండదు. అన్నీ ఒక ఛానల్ వస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి ఎవరి కోసం వాళ్ళకి సపరేట్గా ఛానల్స్ అనేవి నేను మెయింటైన్ చేస్తున్నాను. ఈ 3 ఛానల్స్ని రెగ్యులర్గా మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీకు ఒక నెల రోజులు మీరు చూడండి. నెల రోజులకి మీరు చూస్తే కనుక సో దానికి సపరేట్గా నోట్స్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి నేను అన్నీ కూడా నేను చెబుతూ ఉంటాను ఛానల్లో. దాని ప్రకారం మీరు ఫాలో అవుతూ వెళ్ళిపోతూ ఉంటారు. సరేనా? నెక్స్ట్ వీడియోలో మీకు నేను కంటెంట్తో వచ్చేస్తున్నాను. అంతవరకు ఈ వీడియో చూడండి, మీ మిత్రులకి షేర్ చేయండి. సో అవకాశాలు అందుకోవడం కోసం ప్రయత్నం చేయండి. జనరల్ స్టడీస్, మదర్ సబ్జెక్ట్, టెట్ ఈ 3 కూడా సమపాలలో ప్రిపేర్ అవ్వాలి. సో ఆ ప్రిపరేషన్ కోసం మన ఛానల్స్ మీకు హెల్ప్ అవుతాయి. సరేనా? నమస్తే.